ఇది జగనన్న కొరకు నా మాట. జగనన్న పేరు జనం నోట వినిపిస్తుంది. జననాయకుడైనందున గుండెను కదిలిస్తుంది. జనం వెతికిన మెచ్చిన వ్యక్తిత్వంగా ప్రతిబింబిస్తుంది. జగన్ నా కొడుకైతే అని ప్రతి తల్లి మనస్సు పరితపిస్తుంది. పేగుబంధం లేకపోయినా రక్త సంబంధం కన్నా ఎక్కువని ప్రతి పేద గుండె ప్రతి మనస్సు ఆలోచిస్తుంది. బిడ్డల కొరకు బడిని భవితవ్యాన్ని కాపాడే గుడిలో మలచిన దేవుడివా అని అనిపిస్తుంది. వ్యసనం వద్దు, వ్యవసాయం వ్యాపారం మన బిడ్డలకు దిక్సూచి అని తన ఆలోచనలో కనిపిస్తుంది. నేను ఉన్నాను అవ్వా, మిమ్మల్ని చూసుకుంటాను అవ్వా, నేను నీ అన్ననై నీ కాపురాన్ని దిద్దుతా చెల్లి, ప్రతి బిడ్డకు మామనై నా బాధ్యత వహిస్తాను అన్న మాట ఆడబిడ్డకు ఊపిరి పోస్తుంది. నాన్న నోటి మాటను, నాన్న లేని లోటును నీ బిడ్డనై తీరుస్తాను అమ్మా అంటూ అలాంటివాడు మన జగనన్న. జగనన్న జనం వాడు, జనంతో మమేకమై గెలిచినవాడు, ఓటమిని కూడా రాజసంగా అంగీకరించినవాడు, తనను నమ్ముకున్న వారి కొరకు నిలిచి గెలుపును సాధించినవాడు. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా తన అడుగు పెడితే అది పులకిస్తుంది. దైవాధీనమని, దేవుడు ఆజ్ఞను పాటించే గుణమని తన ప్రతి కదలికలో తలపిస్తుంది. మన ఆంధ్రాకి జగనన్న ఒక యుగ పురుషుడు. నా నాయకుడు జగన్కు నా వందనం. మన నాయకుడు జగన్కు శతకోటి వందనం. జగన్ లాంటి నాయకుడిని మనకు అందించిన ఆ దేవుడికి పాదాభివందనం. ఇట్లు గౌరవంతో మీ ప్రియా కోనేరు.